తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఓ కిలాడీ లేడీ చోరీ డ్రామాను ఛేదించారు పోలీసులు. ఈ నెల 26న తన ఇంట్లో చోరీ జరిగిందని, 27 లక్షల విలువైన 180 గ్రాముల బంగారాన్ని దొంగలు ఎత్తికెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేసింది పద్మావతి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్ టీమ్స్తో కూపీలాగారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పద్మావతి తమను తప్పుదారి పట్టించిందని గుర్తించారు. బంగారంపై వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే చోరీ డ్రామా ఆడిందని నిర్ధారించారు. కిలాడీ లేడీ పద్మావతి ఇటీవల రాజమండ్రిలో తాను 27 లక్షల రూపాయల విలువ చేసే బంగారాన్ని కొద్దిగా కొనుగోలు చేసింది. ఈ బంగారానికి ఏడాది పాటు ఇన్సూరెన్స్ ఉండటంతో గోల్డ్ చోరీ డ్రామా క్రియేట్ చేసింది. ఇందుకోసం ముందు జాగ్రత్తగా తన ఇంట్లోని సీసీటీవీ వైర్ను కట్ చేయాలని చూసింది. అయితే వైర్ కట్ కాకపోవడంతో ఇంట్లో ఆమె సృష్టించిన డ్రామా అంతా రికార్డైంది. దీని ఆధారంగా పోలీసులు కేసు ఛేదించారు. తమను తప్పుదారి పట్టించి డ్రామా క్రియేట్ చేసిన పద్మావతిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు రాజమండ్రి నార్త్ డీఎస్పీ సుభాష్. వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లోనే ఆవిడే సీసీటీవీ ఫుటేజ్లన్నింటినీ కవర్ చేసినట్టుగా, మొత్తం ఇంట్లో అంతా చిందరవందరగా వేసినట్టుగా, మళ్ళీ ఆ వైర్లన్నీ కట్ చేసినట్టుగా క్రియేట్ చేయటము. ఏమిటి ఇలా జరిగిందని ఆవిడకి సీసీటీవీ ఫుటేజ్ చూపించి అడగగా, ఇన్సూరెన్స్ ఉందండి బంగారానికి, ఇన్సూరెన్స్ కోసం చేసినట్టుగా ప్రాథమికంగా ఆధారం చెప్పడం జరిగింది. సో ఇటువంటి ఫాల్స్ కేసు ఇచ్చిన ముండ్రు పద్మ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లోనే